ట్రాఫిక్ కు అనుమతించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి నిమజ్జన ప్రక్రియను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిశీలిస్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని మధ్యాహ్నంలోపు పూర్తి చేసేలా బల్దియా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతిక కారణాలతో క్రేన్లు మొరాయిస్తున్న స్థానంలో వేరే క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక గణేష్ నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా బారులు తీరే ఉన్నాయి. కొంత ఆలస్యంగా క్రేన్లు మొరాయించడం వల్ల జరుగుతోంది. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, విజయ్ చంద్రిక, నిన్న ఏ విధంగా అయితే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం సమయంలో ట్యాంక్ బండ్ పైన కోలాహలం చూసాము, రెండో రోజు ఈ రోజు కూడా అదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎంట్రన్స్ అంటే ట్యాంక్ బండ్ ఎంట్రన్స్ నుంచి పూర్తిగా ఎన్టీఆర్ మార్క్ కానివ్వండి, ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ ఉన్నటువంటి అన్ని లైన్స్ తో పాటు అటు పీపుల్ ప్లాజా వైపు, అదేవిధంగా మొత్తం కూడా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఎక్కడికక్కడ గణనాథులు అయితే ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి. నిమజ్జనం కార్యక్రమం కూడా ఆలస్యంగా కొనసాగుతుంది. యాక్చువల్లీ గతంలో మనం చూసుకుంటే ముందు రోజు ఖైరతాబాద్ వినాయకుడు తర్వాత నిమజ్జనం తర్వాత మిగతా వినాయకుడు నిమజ్జనానికి వచ్చినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఉదయం 9-11 గంటల వరకు కూడా నిమజ్జనం కార్యక్రమాలు అనేవి పూర్తయిపోయాయి. కానీ ఈసారి ఏంటంటే నిన్న మంగళవారం రావడంతో చాలా మంది సెంటిమెంట్ గా భావించి మంగళవారం గణనాథుడి నిమజ్జనం చేయకూడదు అని చెప్పేసి చాలా మంది నిన్న రాత్రి 12 గంటల తర్వాత నిమజ్జన కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. 12 గంటల తర్వాత మండపాల నుంచి బొమ్మలు కూడా కడపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చేరుకోవడానికి ఆలస్యమయ్యి ప్రస్తుతం ఇంకా నిమజ్జన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ నిన్నటి నుంచి ఏర్పాటు చేసినటువంటి క్రేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రేన్ తో డైరెక్ట్ గా నిమజ్జనం చేసేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడి నుంచి అయితే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి బడా గణేష్లు కానివ్వండి, చిన్న చిన్న గణేష్లు కానివ్వండి, బొమ్మలు మూర్తులు తీసుకొచ్చినటువంటి సమయంలో నేరుగా వాళ్ళ ట్రాలీ ఏదైతే ఉంటుందో ఆ ట్రాలీ పై నుంచి డైరెక్ట్ గా లిఫ్ట్ చేసి కూడా నిమజ్జనం చేసేస్తున్నారు. ఇక ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పబ్లిక్ కి పూర్తిగా అనుమతి ఇవ్వడం లేదు. ఎవరైతే వెహికల్స్ లో వచ్చారో వెహికల్స్ లో వచ్చినటువంటి వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. ముఖ్యంగా ఆల్రెడీ అందరు కూడా ముందుగానే రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్స్ ని మాత్రమే అలో చేస్తున్నారు. అటు సౌత్ వెస్ట్ జోన్ కానివ్వండి, సెంట్రల్ జోన్ కానివ్వండి, సౌత్ జోన్ కానివ్వండి, ఇలా పూర్తిగా అన్ని జోన్స్ కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ లో ముందుగానే వాళ్ళు వెళ్లి తమ వెహికల్ ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మండపం నుంచి గణేష్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు పూర్తి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకంటే ఒక సీరియల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 774 కానివ్వండి, ఇలా డిఫరెంట్ నంబర్ 1 నుంచి 1000 దాకా వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ బట్టి ఒక నంబరింగ్ ఉంటుంది. ఆ నంబరింగ్ వెహికల్స్ ని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక వచ్చినటువంటి వాళ్ళను జోనల్ వైజ్ గా సౌత్ వెస్ట్ జోన్ వాళ్ళని ఒకవైపు, సౌత్ జోన్ వాళ్ళని ఒకవైపు, ఈస్ట్ జోన్ వాళ్ళని ఒకవైపు, నార్త్ జోన్ వాళ్ళని ఒకవైపు, అదేవిధంగా సెంట్రల్ జోన్ వాళ్ళని ఒకవైపు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా అటు జిహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా మొత్తం హైదరాబాద్ సిటీ పోలీసులతో పాటు ట్రై కమిషనరేట్ పోలీసులు కూడా ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం నిమజ్జన కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి బాణసంచ కాల్చొద్దు, అదేవిధంగా డీజేలు కానివ్వండి, మిగతా ఏవైతే సౌండ్ పొల్యూషన్ ఉంటుందో అటువంటివి ఏవి కూడా పోలీసులు ఎంకరేజ్ చేయడం లేదు. నేరుగా వాహనాలు రావాలి, వచ్చి నిమజ్జనం చేసి వెళ్లే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. ఇక నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ పైన ఎప్పుడు కూడా మనకి నిమజ్జనం ఒక్కసారి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అయిపోతే అనంతరం బ్యాక్ టు బ్యాక్ నిమజ్జనాలు అవుతూ ఉంటాయి. బాలాపూర్ గణేష్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ గా. కానీ గతంలో మనం చూసుకుంటే ఈ టైంకి నిమజ్జన కార్యక్రమాలు అయిపోయి, కానీ ఈసారి మాత్రం స్టిల్ కేవలం మంగళవారం సెంటిమెంట్ కారణంగా ఆ నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే స్టిల్ ఇంకా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల మొత్తం ఏర్పాటు చేసినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం నిమజ్జనాలు అవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు వేలల్లో గణపతి నిమజ్జనాలు అయినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మరొక వైపు ఈ రోజు మధ్యాహ్నంలోపు దాదాపు 5,000 గణేష్ నిమజ్జనం జరుగుతుందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా అటు పీపుల్ ప్లాజా వైపు ఉన్నటువంటి ట్రైన్లను మొరాయిస్తున్నాయి. సో అక్కడ ఆలస్యం అవుతుంది. అక్కడ ఆలస్యం అయ్యేసరికి ఏవైతే
ఆ సెక్రటేరియట్ వెనక నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి వస్తున్నటువంటి గణనాథులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇటు ఎన్టీఆర్ మార్గం వైపు రావాల్సినటువంటి గణనాథులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు అయితే వీలైనంత వరకు నిమజ్జనాలు చేసి ఆఫ్టర్నూన్ వరకు ఏ విధంగా అయినా కంప్లీట్ చేసి ఈ రోజు ఈవినింగ్ వరకు ఇక్కడ అంత ట్రాఫిక్ క్లియర్ చేయాలని చూస్తున్నారు. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఆల్రెడీ నిన్నైతే హాలిడే ఉంది, పబ్లిక్ ఎవరు కూడా బయటకు రాలేదు, విధులు పెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ ఈ రోజు మాత్రం ఎక్కడికక్కడ జాబ్స్ కి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి సమయంలో ట్రాఫిక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతారు అని ఫీల్ ఏ విధంగా అయినా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే విధంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా ఉన్నటువంటి క్రెయిన్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఇటు టీవీ మార్గం కానివ్వండి, పీపుల్ ప్లాజా, అదేవిధంగా అటు వైపు ఎన్టీఆర్ మార్గం వైపు ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయే క్రెయిన్స్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ తో లేట్ అవ్వడంతో ఇప్పటికే మనం చూస్తుంటే సెక్రటేరియట్ ముందున్నటువంటి ఆ ప్లేసెస్ కానివ్వండి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన కూడా పూర్తి ఎక్కడికక్కడ టెలిఫోన్ భవన్ ముందు లగ్డి కప్పుల దగ్గర కూడా పూర్తి ఎక్కడికక్కడ గణనాథులు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదేంటంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి గణనాథులు ఏవి కూడా చిన్నవి కాదు, అన్ని కూడా దాదాపు 5 feet అబోవ్ ఉన్నటువంటి గణనాథులు. అంటే చిన్న గణపతులు అయితే ట్రాలీ సైజు చిన్నగా ఉంటుంది, కానీ ఇవన్నీ పెద్ద పెద్ద గణపతులు అంటే 5 feet పైన ఉండడానికి వెహికల్స్ కూడా భారీగా ఉంటాయి. కాబట్టి ఒక వెహికల్ నుంచి ఇంకొక వెహికల్స్ ఘాట్ లేకుండా దగ్గర వెహికల్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఈసారి మాత్రం పోలీసులు అధికారులు చెప్తుంది ఏంటంటే గతంతో పోలీసు ఈసారి మండపాలు ఎక్కువగా ఉన్నాయి, గణనాథులు కూడా ఎక్కువగా ఈసారి పెట్టడం జరిగిందని అయితే చెప్తున్నారు. మరొకవైపు ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కార్యాలయం నుంచి కానివ్వండి, అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పోలీసులు అయితే అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే జనాలు అక్కడికి వాలిపోయే విధంగా కూడా ఇప్పటికే బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్లీ మనం గతంలో చూస్తే సైతాబాద్ గణనాథుడి నిమజ్జనం తర్వాత గణనాథుడు ఫాస్ట్ అయిన మనకి పైకి కనిపించేటటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా అన్ని గణనాథులు కూడా మొత్తం మునిగిపోయే విధంగా కొంచెం పూడికలు ఎక్కడైతే లోపల తాంగం లోపల ఉన్నటువంటి ఆ చెక్క చెదరం కానివ్వండి ఇలాంటి పూర్తిగా క్లియర్ చేయడంతో గణనాథులు కంప్లీట్ గా మునిగిపోతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ గణనాథులు వేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రానప్పటికీ క్రేజ్ వల్ల మాత్రం కాస్త లేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానికైతే రెండో రోజు కూడా తాంగం పైన కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి నియర్ బై చిన్న చెరువులు ఉన్నప్పటికీ కూడా తాంగంలో గణపతి నిమజ్జనం చేస్తేనే సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి మొత్తానికైతే ట్యాంక్ చుట్టూ రెండో రోజు కూడా కోలాహల వాతావరణం కనిపిస్తుంది. కేవలం నిన్న మంగళవారం సెంటిమెంట్ కారణంగా ఈ రోజు నిమజ్జనాలు అయితే కాస్త ఆలస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి విజయ్.